హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వసంత మహేందర్. ఈరోజైతే మేము ఫేమస్ బాలాపూర్ గణేష్ని చూద్దామని బాలాపూర్ విలేజ్కి అయితే వచ్చేసాము. ఇది కమాన్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి గణేష్ మండపం వస్తుంది. హైదరాబాద్లో ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేశుడే చాలా ఫేమస్. ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో రెడీ చేస్తారు బాలాపూర్ గణేషుని. ఈ ఇయర్ అయితే స్వర్ణగిరి సెటప్తో రెడీ చేశారంట. నేనైతే ఫస్ట్ టైం రావడం, హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది కానీ రావడం వీలు కాలేదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆ బాలాపూర్ గణేషుని చూసేద్దామని. బట్ చూడండి, ఈవినింగ్ టైం కదా, రష్ అయితే మామూలుగా లేదు. అందులో సండే రోజు వెళ్ళాం మేము. జనాలు అయితే చాలానే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఈవినింగ్ టైంలో అస్సలు వెళ్ళకండి, చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతో. ఇంకా లైన్ అంతా ఇలా స్ట్రక్ అయిపోయింది. 1.5 hour ఇక్కడే లైన్లో నిల్చున్నాము. జనాలు అయితే చాలా ఉన్నారు. చూడండి, మండపం దగ్గర దాకా అయితే వచ్చేసాము. ఇదంతా సెట్ అయితే చాలా బాగుంది. స్వర్ణగిరి సెట్ ఫ్రంట్ అయితే అదిరిపోయింది. ఇంకా మనకు ముందుకు వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపిస్తాయి. చాలా బాగా సెట్ చేశారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పాదాలు. ఇంకా మనం లోపలికైతే వెళ్తున్నాము. చూడండి, జనాలు అయితే మామూలుగా లేరు. ఓం గజాననాయ నమః. చూడండి, బాలాపూర్ స్వర్ణగిరి ఎంత అందంగా ఉందో. రియల్గా స్వర్ణగిరి లాగానే అనిపిస్తుంది. చాలా బాగా సెట్ చేశారు. ఇదంతా సెట్ అంటే నమ్మడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సెట్ అయితే అదిరిపోయింది. వెంకటేశ్వర స్వామిని అయితే చాలా అందంగా చూపించారు. ఇంకా ముందు గోల్డెన్ గణేశాన్ని కూడా రెడీ చేసి పెట్టారు. చాలా బాగుంది. ఇంకా బాలాపూర్ లడ్డు అయితే చాలా ఫేమస్ అన్నమాట. బంగారు లడ్డు అని కూడా అంటారు. 2024లో బాలాపూర్ లడ్డు అయితే 30,01,000కి వేలం పాడారంట. చూడండి ఎంత ఫేమస్సో తెలుస్తుంది కదా. ఇంకా స్వర్ణగిరి చూడని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్ళి ఆ బడా గణేష్ని దర్శనం చేసుకుందాం. మీకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా ఆ బడా గణేష్ని చూడాలని. ఇంత రష్ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టైం పట్టింది మాకైతే దర్శనానికి. ఓకే, ఇంకా ఫైనల్లీ ఆ బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, బాలాపూర్ గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో. చాలా ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు.
వీలు చేసుకొని దర్శనానికి వచ్చి దర్శించుకోండి. ఓకే, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చాము. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అన్నమాట. ఇక్కడ మనకి హనుమాన్ విగ్రహం కూడా దర్శనం ఇస్తుంది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.